అసలుకి మీకు ఈ లా మీద ఎంత పట్టు ఎలా వచ్చిందండి? ఎందుకంటే నేను చాలా వీడియోస్ విన్నా, చాలా వివరణాత్మకంగా సెక్షన్‌తో చాలా బాగా చెప్తున్నారు. లాయర్స్ కూడా అంత బాగా చెప్పరేమో అని అనుకుంటున్నా. ఎట్లా ఎట్లా సాధ్యం అది? అంటే అనేక మీరు సందర్భాలు చదివింది 10th క్లాసే అంట నేను విన్నా. నేను 10th క్లాసే, మామూలు జనరల్ స్టడీస్ 10th క్లాసే అండి. ఈ సంగీతంలో ఏమో టీటీసీ అవి చేసుకున్నాను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో. తర్వాత సంగీత రత్నం వరకు మేము మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఈక్వల్ టు పీజీ అనుకోండి అది. అయితే మనకి మన నొప్పి మనకే తెలుస్తుందండి. ఏదైనా సందర్భంలో మన మీద కేసులు ఫైల్ అయినప్పుడైనా, లేకపోతే మనం సోషల్ కాజ్లో పనిచేస్తున్నప్పుడైనా, ఒక అడ్వకేట్కి ఏమిటంటే 100 మంది 1000 మంది క్లయింట్లలో మనం ఒకలం అవుతాం అండి వాళ్ళకి. అదే మన కేసుని మనమే ఆర్గ్యుమెంట్ చెప్పుకోవటం, లేకపోతే మన కేసు గురించి మనమే రిప్రజెంటేషన్ ఇవ్వటం వల్ల మనకు తెలియకుండానే కొంత అవగాహన వస్తుందండి. ఈ 2014 ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం నా మీద అనేక తప్పుడు కేసులు పెట్టిందండి. దేనికి సార్? సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమని మేము హైకోర్టులో రిట్ చేసామండి. 31162 ఆఫ్ 2015 రిట్ పిటిషన్ నెంబర్ అండి. ఆంధ్ర అసోసియేషన్ తరఫున ఆ ప్రెసిడెంట్గా నేనే రిట్ పిటిషన్స్ ఫైల్ చేశాను. ఈ సెక్షన్ 8 ఇంప్లిమెంట్ జరగడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి, ఇంప్లిమెంట్ జరగకపోతే వచ్చే నష్టాలు ఏమిటి. అప్పటికే సెక్షన్ 8లో, సెక్షన్ 8 ఆఫ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇద్దరు అడ్వైజర్స్ నియమించబడ్డారు గవర్నర్కి, అప్పటి గవర్నర్ గారికి. వారి శాలరీ ఎవ్రీ మంత్ 5-6 లక్షలు ఉంటుందండి, ఇద్దరిది కలిపి, అన్ని ఖర్చులతో కలుపుకొని. మరి సెక్షన్ 8 అమలు జరగనప్పుడు ఆ 5-6 లక్షలు వృధానే కదా డబ్బు. మీరు అమలు చేస్తే వచ్చే ప్రయోజనం ఇది. ఆ ఉద్దేశంతో చట్టం దీంట్లో పెట్టున్నారు, యాక్ట్ సెక్షన్ పెట్టున్నారు. అండ్ రిట్ పిటిషన్ వేసినప్పుడు 100 పోలీస్ స్టేషన్లని కౌంటర్ ఫైల్ చేయమని చెప్పిందండి అప్పుడు హైకోర్టు. ఇప్పటికీ పెండింగ్ ఉంది రిట్ పిటిషన్. కౌంటర్ వేయటం కొంచెం కష్టం అండి, ఎందుకంటే సెక్షన్ 2Kని అమెండ్మెంట్ చేయమని అడుగుతున్నాం. టెరిటరీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ద తెలంగాణ గవర్నమెంట్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ సెక్షన్ 2Kలోనే మొత్తం టెరిటరీ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా గవర్నర్కి, స్టేట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ గవర్నర్ సెక్షన్ 8లో ఇవ్వటం తప్పు అయిపోతుంది. సో కాబట్టి సెక్షన్ 8లో ఏ ఏరియాని ఎగ్జామ్షన్ ఇచ్చారు లా అండ్ ఆర్డర్ గవర్నర్కి అని? సెక్షన్ 5 ఏరియా, అంటే కామన్ క్యాపిటల్ ఏరియా. అప్పుడు కామన్ క్యాపిటల్ ఏరియాతో సహా సెక్షన్ 2Kలోనే టెరిటరీ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. అలా ట్రాన్స్ఫర్ అయిపోయిన టెరిటరీ లా అండ్ ఆర్డర్ గవర్నర్కి ఎలా వెళుతుంది? లా అండ్ ఆర్డర్ వచ్చి స్టేట్ సబ్జెక్ట్ అయిపోతుంది కదా. కాబట్టి సెక్షన్ 5 ఏరియాకి సెక్షన్ 2Kలో ఎగ్జామ్షన్ కావాలి, అలా అమెండ్మెంట్ చేయాలి, పార్లమెంట్కి మీరు రిఫర్ చేయాలి, లేకపోతే ఈ చట్టం తప్పుడు చట్టం అయిపోతుంది అనేసి రిట్లో కౌంటర్ ఫైల్ చేయడం చాలా కష్టం అండి. అది అంటే ఇది నా అభిప్రాయం అంతే. ఓకే. కాబట్టి వాడు కేసుల మీద కేసులు పెడితే అన్న లొంగుతాడని చెప్పేసి పనికి మాలిన కేసులు అన్నీ పెట్టేవారండి. ఒక చిత్రం అండి, అబిడ్స్ పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ టు రేప్ కేసు అని చెప్పేసి A2 కింద పెట్టారండి. 164 CRPC స్టేట్మెంట్లో కానీ, 161 CRPC స్టేట్మెంట్లో కానీ, 154 CRPCలో డిఫాక్టో కంప్లైంట్ అలీజ్డ్ విక్టిమ్ అనబడి ఆవిడిచ్చిన కంప్లైంట్లో కానీ ఎక్కడ A2 అయిన నా మీద అలిగేషన్ లేదండి. కానీ షార్ట్ షీట్లో నేను A2 అయిపోయానండి. ఇది నేను క్రాస్ ఎగ్జామిన్ నేనే చేసిన సబ్ ఇన్స్పెక్టర్ అన్నప్పుడు షార్ట్ షీట్ వేసిన ఆయన పేరు. ఆయన నేనే ఈ CC నెంబర్ 275 ఆఫ్ 2016 అండి, సెకండ్ ACMM కోర్ట్ నాంపల్లి. ఏమంటే ఎక్కడ దీంట్లో అలిగేషన్స్ 164లో, 161లో, 154 CRPC ఏ స్టేట్మెంట్లోనో నా మీద అలిగేషన్సే లేవు. ఒక కన్ను కొట్టాడానో, ఇలా చూసాడానో, చెయ్యి పట్టుకున్నాడానో ఒక్క అలిగేషన్ లేదు నా మీద. ఏమీ లేకుండానే మరి మీరు ఎందుకు నన్ను అటెంప్ట్ టు రేప్ కేసులో A2 కింద పెట్టారని అడిగానండి నేను. లేదండి మీ ప్రోత్సాహంతో A1 అటెంప్ట్ చేసాడండి, రేపు అటెంప్ట్ చేసాడు అన్నాడు. చాలా సంతోషం అండి. నా ప్రోత్సాహంతో అటెంప్ట్ చేసేయడని A1 మీకు అన్న కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడని అడిగాను నేను. ఎందుకంటే కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ మన దగ్గర సర్టిఫికేట్ కాపీస్ ఉన్నాయి కదా. A1 ఇవ్వలేదు అన్నాడు. ఇచ్చాడు అంటే ఎక్కడ ఇచ్చాడు చెప్పని చూపి అండర్లైన్ చేయమని అడుగుతాను అక్కడ నేను. A1 కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. పోనీ డిఫాక్టో కంప్లైనెంట్ అనబడే అలీజ్డ్ విక్టిమ్ ఎవరైతే బాధితురాలుగా మీరు ప్రవేశపెట్టారో, భ్రమరాంబ అనే ఆవిడ అమ్మాయి అమ్మమ్మ తెలియదు కానీ, మరి ఆవిడ ఏమైనా మీకు A1 చాలా మంచి వ్యక్తి అండి, A2 ప్రోత్సాహంతో A1 రేపు అటెంప్ట్ చేసాడు అని మీకు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ ఇస్తే 164లోనో, 161లో, 154లో ఎక్కడో ఉండాలి కదా. లేదండి ఆవిడ ఇవ్వలేదు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. సంతోషం, మీరే కాలజ్ఞానంతో, కాలజ్ఞాని కింద మీరు మా పోతులూరు వీరబ్రహ్మం గారిలో మీరు కూడా కాలజ్ఞాని కింద భావించుకుని
అన్ని మర్డర్లకి అన్ని రేపులకి అన్ని దొంగతనాలకి నేనే కారకుండా అని మీరు గ్రహించి నన్ను ఏటు కింద పెట్టేశారు. సంతోషం, నేను స్వాగతిస్తున్నా. ఏమంటారు, మీ విజన్ నేను స్వాగతిస్తున్నాను. మరి అబెట్మెంట్ అని మీరే అంటున్నారు, అబెటర్ అని మీరే అంటున్నారు. ఈ అబెట్మెంట్కి అబెటర్కి పెట్టాల్సిన సెక్షన్స్ ఈ 108, 109 ఐపీసీలో ఉంటాయి కదా. నాకంటే చదువు సంధ్య లేదు, నేను శుద్ధం వద్దుని. మీరు ట్రైన్డ్ ఇన్స్పెక్టర్ అయి ఉన్నారు మీరు ఆ సెక్షన్స్ పెట్టారని అడిగాను నేను. పెట్టలేదు అన్నాడు ఆయన. అబెటర్ అంటున్నారు, అబెట్మెంట్ అంటున్నారు, మరి ఆ సెక్షన్ పెట్టకపోతే అబెట్మెంట్ ఎలా చెల్లుబాటు అవుతుంది? ఆ జడ్జి గారితో చెప్పినా, ముందు ఒకసారి సర్టిఫికెట్లు అన్ని వెరిఫై చేయండి, నిజమైన ఇన్స్పెక్టర్ అవునో కాదు. నాకు డౌట్ వస్తుంది. పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాను, ఆయనే చెప్పాడు సిఆర్పిసి ఐపీసీ మీద. మరి అబెటర్ ఆయనే స్వయంగా చెప్తాడు, అబెట్మెంట్ సెక్షనే పెట్టలేదని ఆయన అంటున్నాడు. రెండు కాంట్రరీగా ఉంది. కాబట్టి ఈయనకి అవగాహన లేదంటే, ఒకటి ఇన్కెపాసిటీతో అయినా ఈయన అపాయింట్ చేసి ఉండాలి, లేకపోతే అసలైన వ్యక్తిని తప్పించి డూప్లికేట్ వ్యక్తి కింద వచ్చేసి ఉండాలండి. ముందు అవి వెరిఫై చేయండి, తర్వాత నేను క్రాస్ చేస్తాను. నేను నాకు సజెషన్స్కి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదు. ఇలాంటి వ్యక్తితో చేస్తే నాకు కూడా వీలు ఉండదు. న్యాయస్థానం గౌరవం మనం కాపాడాలని చెప్పాను. ఆ న్యాయమూర్తి గారు నోటుకొచ్చి అలా తిట్టాడు అనుకోండి ఆయన్ని. ఆయన్ని నన్ను తిడతారండి, నన్ను ఎందుకు తిడతారు? ఐఓని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నోటుకొచ్చి అలా తిట్టాడండి ఆయన. తర్వాత ఆయన అక్కడ ఏదో క్షమాపణ చెప్పేశారు, ఆ కేసు కూడా కొట్టేశారు, అది వేరే విషయం అనుకోండి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, పనికి మాలిన కేసులు పెట్టేయటం అండి. అసలు నేరాలు చేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ అవ్వండి, మీరు రాసి పెట్టుకోండి. మీరు ఒక కబ్జా చేయండి, 10 కోట్ల రూపాయల ల్యాండ్, ఒక 50 లక్షలు అంత లంచం పడిన కేసు ఉండదండి. మీరు మర్డర్ చేయండి, డబ్బులు ఇచ్చేసేయండి, చూసేయడం రాసేస్తారు వాళ్ళే. మానభంగం చేసేయండి, లేకపోతే ఆవిడకి ఏదో చేసి తప్పుడు రిపోర్ట్ రాసేసి ఆవిడని ఒక వేసి అని రాసేసి మిమ్మల్ని రిలీవ్ ఇచ్చేస్తారు మీరు డబ్బులు ఖర్చు పెడితే. ఇది మన న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థల దుస్థితి. అంటే ఎక్కడైనా 5%, 10% మంచి వాళ్ళు ఉండొచ్చు, నేను వాళ్ళని ఈ ఘాటిని కట్టట్లేదు. వాళ్ళు కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారండి.